ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ వెలువడడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన 3 జాబితాను విడుదల చేసింది. తొలి విడత జాబితాలో 94, రెండో విడతలో 34 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ ఇప్పటి వరకు 139 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లయింది. మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్పీగా, రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా వివిధ హోదాల్లో పనిచేసిన తెలంగాణకు చెందిన కృష్ణప్రసాద్ను బాపట్ల ఎంపీ స్థానం నుంచి టీడీపీ టికెట్ దక్కడం విశేషం. అలాగే శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ కించరపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి భారత్, అమలాపురం నుంచి గంటి హరీష్, ఏటూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ నుంచి కేశినేని శివనాథ్, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు నుంచి బాస్తిపాటి నాగరాజు, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, హిందూపూర్ నుంచి బీకే పార్థసారథి బరిలోకి దిగనున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.